నెక్స్ట్ అండి వి అనాలజీ అండి. అనాలజీ ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్, చాలా సింపుల్గా ఉంటాయి. కాకపోతే మోడల్ తెలవాలని చెప్తున్నాడు ఇక్కడ. ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ని బేస్ చేసుకుని దాన్ని కరెక్ట్ రిలేషన్ చూసుకోవడమే అనాలజీ అండి. ఇక్కడ అనాలజీ ఈజ్ నథింగ్ బట్ సిమిలారిటీ. అనాలజీ అంటే సిమిలారిటీ. ఏ సిమిలారిటీ అయితే ఉందో సేమ్ సిమిలారిటీ. ఇక్కడ ఫస్ట్ పేర్లో ఏదైతే సిమిలారిటీ ఉందో ఆ సెకండ్ పేర్లో అదే సిమిలారిటీ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ డిస్ట్రాయ్. క్రియేట్ అంటే క్రియేట్ డిస్ట్రాయ్, ఇవి రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. ఎనిమీ డాష్ ఎనిమీ అంటే ఎనిమీకి ఆపోజిట్ ఏంటంటే ఫ్రెండ్. సో ఆన్సర్ ఇది. ఒకసారి మిగతా వాటిలో చూసుకోండి, ఒకసారి ఇంకేమన్నా చూసుకోండి. ఇక్కడ గైడ్, నేబర్, నన్ ఇవన్నీ కాదు. ఇక్కడ ఎవరు ఎనిమీకి ఆపోజిట్ వర్డ్, ఇప్పుడు క్రియేట్కు ఆపోజిట్ వర్డ్ డిస్ట్రాయ్, అలాగే ఎనిమీకి ఆపోజిట్ వర్డ్ ఫ్రెండ్. ఆథర్, బుక్, పోయెట్ డాష్ అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, బుక్ను ఆథర్ రాస్తాడండి. సో దీన్ని రాసే వాళ్ళు ఎవరు? పోయెట్. ఇక్కడ చూడండి, ఆథరు రాసేది బుక్ అండి, పోయెట్ రాసేది పోయం. అర్థమైందండి? ఇది ఆన్సర్. ఏంటి ఇది ఆన్సర్. తర్వాత ఇక్కడ చూడండి, పోయం రాసే వాటిని ఏమంటారు? పోయెట్ అంటారు. అలాగే ఇందులో ఫ్రెండ్ అండి ఇది. తర్వాత ఇక్కడ చూడండి, క్యూబ్, స్క్వేర్. ఒక్కసారి చూడండి, ఇక్కడ క్యూబ్, స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ దేనికి అంటున్నాడు. ఇక్కడ చూడండి, క్యూబ్ అన్నట్లయితే ఎలా ఉంటుందండి? క్యూబ్ ఫ్రేమ్డ్ బై స్క్వేర్స్. మొత్తం క్యూబ్ మొత్తం కూడా చుట్టూ చూసినట్టయితే స్క్వేర్స్ తోటి ఫ్రేమ్ అవుతుంది. సో స్క్వేర్ దేంతో ఫ్రేమ్ అవుతుంది? పాయింట్ తోట, ట్రయాంగిల్ తోట, ప్లేన్ తోట? ప్లేన్ కాదు. అంటే స్క్వేర్ అంటే ఇదండి, చతురస్రం. దేంతో ఫ్రేమ్ అవుతుంది? లైన్స్ తోటి. ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. సో లైన్స్ తోటి ఫ్రేమ్ అవుతుంది. క్యూబ్ అనేది అర్థమైంది కానీ ఇక్కడ క్యూబ్ అనేది స్క్వేర్తో ఫ్రేమ్ అవుతుంది, అలాగే స్క్వేర్ అనేది లైన్తో ఫ్రేమ్ అయింది. ఓకేనా? ఇక్కడ కొన్ని స్క్వేర్స్ కలిసి క్యూబ్ అవుతుంది, అలాగే కొన్ని లైన్స్ కలిపేసి ఒక స్క్వేర్ అవుతుంది. అలా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షూస్, లెదర్. షూస్ లెదర్ తోటి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అంటే రబ్బరు దేంతో తయారవుతుంది? రబ్బర్ అనేది లాటెక్స్ తోటి తయారవుతుంది. జాగ్రత్తగా వినండి, ఇట్లాంటి చోటుని తప్పులు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, షూస్ లెదర్తో తయారవుతాయి, రబ్బరు చెప్పాలనుకుంటారు కొంతమంది. ఇప్పుడు ఒక జాగ్రత్త, మన రిలేషన్ లెఫ్ట్ దానికి రైట్ దానికి రిలేషన్ ఏందో అదే రిలేషన్ రాయాలి. షూస్ అనేది లెదర్తో తయారవుతాయి అంటే షూస్ దీంతో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. రబ్బర్ దీంతో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, లాటెక్స్తో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో ఆన్సర్ లాటెక్స్. తర్వాత ఇక్కడ చూడండి, వోల్టేజ్. వోల్టేజ్ను ఇక్కడ వోల్టేజ్ను ఇది తప్పు రాశానండి. ఇది వోల్ట్. వోల్టేజ్కు వోల్ట్ ఇది. టెంపరేచర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, వోల్టేజ్ను వోల్ట్స్లో మెజర్ చేస్తారు, టెంపరేచర్ను దేంట్లో మెజర్ చేస్తారు? వోల్టేజ్ను వోల్ట్స్లో మెజర్ చేస్తారు, టెంపరేచర్ను ఇక్కడ వోల్టేజ్ వోల్ట్ మీటర్. వోల్టేజ్ వోల్ట్ మీటర్. టెంపరేచర్ను ఏ మీటర్తో మెజర్ చేస్తారు? టెంపరేచర్ ఏ మీటర్తో మెజర్ చేస్తారండి? థర్మోమీటర్ తోటి మెజర్ చేస్తారు. థర్మోమీటర్ తోటి మెజర్ చేస్తారు. సో ఆన్సర్ ఈజ్ సి. అర్థమైంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ అండి,